వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. యేసు ప్రభు 3వ రోజున పునరుద్ధరణై లేచిన సందర్భంగా బొబ్బిలి పట్టణంలో సివిఎం చర్చ్ కార్యవర్గం ఆధ్వర్యంలో నగర సంకీర్తన బైక్ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ విన్సీ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేస్తూ నగర వీధుల్లో సాగారు. యేసు ప్రభు పునరుద్ధరణ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ శాంతి, ప్రేమ, ఆశయాలు విస్తరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా తాళ్లూరులోని గుంటి గంగమ్మ తిరునాళ్లలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నిలబడింది దర్శిలోనే అని ఆమె గుర్తు చేశారు. పట్టుదలతో ఉన్నానని, దర్శిలో అందరికీ అవకాశం ఇచ్చారని, తనను ఇంటి ఆడబిడ్డగా భావించి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నరసన్నపేట నుండి జలమూరు మండలం టెక్కలిపాడు వరకు ఉన్న రహదారిలో అధిక సంఖ్యలో మలుపులు ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న పెద్ద చెట్ల వల్ల మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాల్లో గుర్తించడం కష్టమవుతుందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదాలు జరగకముందే రహదారి పక్కన ఉన్న చెట్లను తొలగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. కొత్తపేట మండలం వాడపాలెం పాత మార్కెట్ వీధిలో గత 20 రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీటి వల్ల దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పారిశుద్ధ్యంపై అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అమరావతికి మద్దతుగా దీపాలు వెలిగించారు. అమరావతి మన ఆత్మ గౌరవానికి ప్రతీక అని, రాజధాని అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కలుజుబలపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి మంచి పౌష్టికాహారం అందించాలని సూచించిన ఆయన తరగతి గదులను కూడా పరిశీలించారు. బాలికలు కష్టపడి చదువుకొని ఉన్నత స్థితికి రావాలని వారికి వివరించారు. ఆకివీడు పెద్దపేట రామాలయంలో విగ్రహానికి దండ వేస్తామని ఒక వర్గం, చలో ఆకివీడుకు మరో వర్గం ఆదివారం పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ సీఎం జగన్ ఇటీవల మీడియా సమావేశంలో మావిగన్ పదాన్ని ఉపయోగించడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పదంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మావిగన్ బదులు జంగారెడ్డిగూడెం నుంచి మొదలు పెడితే నేరుగా జగన్ అవుతుందని ఆయన చమత్కరించారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వీకెండ్ సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీతో వసతి గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో టీడీపీ శ్రేణులు జై అమరావతి దీపాలంకరణ చేపట్టారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధాని చట్టబద్ధత లభించడంపై ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.